హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. అన్న నేను రాజు అన్న మచిలీపట్నం లైట్ హౌస్. ఓకే రాజు గారు, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. ఇది 1 కొరింథీ 13:6 ప్రేమ గురించిన ఆ వచనాన్ని ఒక్కసారి అయ్యగారిని వివరించమని అడుగుతారన్న. ఓకే, 13:6 వచనంలో ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అనే మాట ఉంది బ్రదర్ ఇక్కడ. అవునన్న, అవును. ఇందులో మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అంటే ఆ ప్రేమ అన్నిటిని నమ్ముతుంది అని కూడా కింద ఉంది కదా. 7వ వచనంలో అన్నిటికీ తాలుకొనును అన్నిటిని నమ్మును అని ఉంది. ఇప్పుడు ప్రేమ అంటే అంటే తప్పును చూసినప్పుడు కోపడే విషయము, లేకపోతే దుర్నీతిని చూసినప్పుడు అంటే దానికి కోపం వచ్చే విషయము, అంటే ఈ కోణంలో కొంచెం నాకు అది వివరణ అడగాలని ఫోన్ చేశానన్న. రియాక్ట్ అవుతుంది అని దుర్నీతి విషయంలో ప్రేమ. సార్ చెప్తున్నారు బ్రదర్, మీరు ఏ చర్చ్కి వెళ్తారు బ్రదర్? నేను ఇక్కడ లోకల్ చర్చికి వెళ్తానన్నా. పేరేమైనా చెప్పగలరా? అంటే నేను ఇండిపెండెంట్ చర్చికి వెళ్తుంటానన్నా. పర్వాలేదు. ఒక మాట, ఏ చర్చికైనా వెళ్ళొచ్చు, ఏమి దోషమేం లేదు, తప్పు కాదు, మనకు అభ్యంతరం అసలే లేదు. అన్ని సంఘాలు కూడా దేవునివే అని మనం నమ్ముతున్నాం. ఎందుకు అడిగానంటే అగాపే సంఘం, మన సహవాస సంఘాలు ఉన్న వాళ్ళకు ఇది బాగా తెలిసినటువంటి విషయం. ఎందుకంటే నేను చాలాసార్లు దీని గురించి నేను వివరించి చెప్పాను. ఇక్కడ దుర్నీతి అంటే అవినీతి కాదు. దుర్నీతి అనే మాట బైబిల్లో కనపడ్డప్పుడు ఆ దుర్నీతి అనేది అర్థం ఏంటంటే సత్యమును అడ్డగించే మనస్తత్వము పేరు దుర్నీతి అనేది బైబిల్ యొక్క నిర్వచనం అన్నమాట. ఒకవేళ మీరు రోమా పత్రిక 1:18 చూసినట్లయితే, రోమా పత్రిక 1:18లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. గనక సత్యాన్ని అడ్డగించే మెంటల్ యాటిట్యూడ్ పేరు దుర్నీతి. అది దేవుడు పెట్టిన పేరు. ఓకే, దుర్నీతి అంటే నీతి కానిది దుర్నీతి అనుకున్నా. నీతి కానిది అవినీతి. ఓకే, నీతి కానిది అవినీతి, దుర్నీతి సినానిమస్ పర్యాయ పదాలని చాలామంది అనుకొని అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రేమ అనేది అన్నిటినీ తాడుకొనును. ప్రేమ ఒక మనిషిలో ఉంటే అతనికి ఎవరైనా నష్టం కలిగించినప్పుడు, బాధ కలిగించినప్పుడు, అవమానం కలిగించినప్పుడు అతడు తాళుకుంటాడు. కానీ దుర్నీతి ఒక మనిషిలో చూసినప్పుడు సంతోషించలేడు. ఎందుకంటే ఆ దుర్నీతి అనగా అతడు దేవుని సత్యానికి ఎదురొస్తూ, దేవుని సత్యాన్ని అడ్డగిస్తూ, దేవుని సత్యానికి ఆటంకాలు సృష్టిస్తూ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రేమ కలిగిన వ్యక్తి దుర్నీతిని చూసి మండిపడతాడు. అది విషయం. చాలా చోట్ల మన సంఘాల్లో యవన బిడ్డలు అందరూ కూడా చెప్తారు ఈ విషయం. కాబట్టి ఇక్కడ దీనికి ఏంటంటే రోమా 1:18 కలిపి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. లేఖనమే వివరిస్తుంది, లేఖనమే నిర్వచిస్తుంది. సో బైబిల్లో ఉన్నటువంటి మాటలు వ్యావహారిక అర్థంతో మనం తీసుకుంటే ఏమీ అర్థం కాదు. బైబిల్లోని మాటలకు బైబిల్ చెప్పే నిర్వచనాలతో, అర్థములతో మనం భావం చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. కనుక దుర్నీతి ఎందు సంతోషించదంటే ప్రేమ ఎంత ద్రోహాన్నైనా, ఎంత బాధను, ఎంత వేదన, ఎంత ద్రోహాన్ని, ఎంత పెద్ద దోషాన్నైనా క్షమిస్తుంది. కానీ పర్సనల్గా ఎంత గాయపరిచినా క్షమిస్తాను. కానీ నువ్వు దేవుని సత్యానికి ఎదురొస్తే మాత్రం నాకు గొలియాతు మీద దావీదుకు వచ్చినంత కోపం వస్తుంది అన్న మనస్తత్వం లాంటి కలిగి ఉండటమే ప్రేమ. దట్ ఈజ్ లవ్. ఓకే, అంతేగాని వాడు సత్యాన్ని అడ్డగిస్తున్నా సరే వాడిని నేను కలుపుకుంటాను, అన్నయ్య, బామర్ది, బావాన్ని పిలుస్తానని అంటే అది ప్రేమ కాదు. దట్ ఈస్ నాట్ లవ్. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఇది అంటే ఇందులో ఒక కోణము, ఏదో ఒక రోజు మారతాడులే, మనం చూస్తూ ఉండొచ్చు అని అనుకోవచ్చా, లేకపోతే అప్పటికప్పుడే మనం దాన్ని వ్యతిరేకించాలా?
వాడు మారినప్పుడు అభినందిద్దాము, వాడు వ్యతిరేకిస్తున్నప్పుడు మాత్రం మనం వాడిని తప్పకుండా వ్యతిరేకించాలి. సత్యమును ఎవరు వ్యతిరేకించినా క్షణం కూడా మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇది మనము సంఘ క్రమశిక్షణలో కూడా వాడొచ్చు అంటారా? తప్పకుండా వాడాలి. సంఘములోనే కదా, సంఘములోనే ఎవరైనా సత్యానికి భిన్నంగా, ఇప్పుడు మీ సంఘంలోనే ఎవరైనా ఉండి యేసు కన్యకు పుట్టలేదు అన్నారు అనుకోండి, వాడిని ఎంతసేపు సహిస్తారు మీరు? అది ఒకటే గారు, అంటే సిద్ధాంత విషయంలోనూ మనం వ్యతిరేకించాలి, క్రమశిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణ విషయంలో వ్యతిరేకించాలి. వ్యక్తిగత క్రమశిక్షణ విషయంలో నేను ఒక విషయం మళ్ళీ స్పష్టీకరిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎవడైనా తప్పు చేస్తే తనకు తానే విషం ఇచ్చుకుంటున్నట్టు లెక్క. విషం తాగుతున్నట్టు వాడు పాడైపోతాడు. అందుకు ప్రేమతో వాడిని గద్దిస్తాం మనం. కానీ సిద్ధాంత విషయాలు అసత్యాలు ప్రచారం చేస్తే సార్వత్రిక సంఘాన్ని జరగొడుతున్నాడు. ఇప్పుడు గ్లాసులో విషం కలుపుకొని తాగడం ఆత్మహత్య, వాటర్ ట్యాంక్లో విషం కలిపితే ఊరందరూ చచ్చిపోతారు కదా, పెద్ద క్రైమ్ కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆ వ్యక్తిని మనం కలుపుకోవాలంటారా, తర్వాత మారతారని వెళ్ళాలంటారా? తప్పకుండా నీవు ఈ అసత్య బోధను దిద్దుకునేదాకా నీకు సహవాసంలో చోటు లేదని మనం ఖండిస్తూనే ఉండాలి. లేకపోతే వాటర్ ట్యాంక్లో విషం ఎక్కిస్తాడు ఆయన. అందరికీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మరి ఆ ఊరంతా చచ్చిపోతారుగా. థ్యాంక్స్.